అత్తలేదు రిజల్ట్ వచ్చింది. కరెంట్ వచ్చి ఇంత వెలుగున్నా కానీ మా మేఘన డాడీ దగ్గర వండుకుంటాను ఇదంటే డాడీ దగ్గర వండుకుంటానని అది అంటాను. అంటే ఇప్పుడు వంట అనవే ఏమద్దంటది. ఇంకా మేము మెసుంటాయి ఇక కట్టం అంటే ఇళ్ళకి ఇంట్లో తీసుకొచ్చి చలి పెడతాదట. ఇక ఇట్లా కాంటలు ఊసిపోయి కూర్చున్నాయి అనుకో. ఎన్ని పెట్టింది చూపెట్టు ఒకసారి కాంటాలు చూపెట్టు. ఇక 10 కాలు పెట్టింది ఇక ఈటోటి ఇప్పుడు అంత ఊసిపోతుంది. మీకేమో ఏం సాత కాదా తొందరగా ఉన్నాయి. నేనే అబ్బా వేయించింది అడగొచ్చారా మరి ఇక అదే చెప్పదా ఇక నువ్వు వేయించినావు అంటే రిజల్టా మార్కులు చూడాలి వచ్చినాక. చూద్దాం వచ్చినాక. ఎగ్జామ్ అయితే మంచిగా రాసిందట. ఎగ్జామ్ మంచిగా రాసిన. మరి ఇప్పుడు ఎందుకు అంటాను? ఎట్లా కొంచెం టెన్షన్ ఉంటది కదా. మరి నీ ఎంత వచ్చినాయి? 523 523 600కి. మరి నువ్వు 5th కాదా? మరి 10th లో సగం వచ్చినాయి. ఏమిడే 10th కూడా అనే మార్కులు 600లేనా? మరి చెల్లకన్నా ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయో చూడాలి. అంటే అవి ఒకటే ఉంటాయా? ఎందుకు కాదు ఒకటి. రోజు టైం అట్టుకునే గడుతుంది కానీ ఇలా మేఘనకు టైం గడతలేదు. నిమిషానికి లెక్క పెట్టుకుంటుంది ఇలా రిజల్ట్ ఏమో కానీ అనే ఏంటిదే చూడు చూడు అసలు చూడు నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాసినావు వచ్చినావు వచ్చే రిజల్ట్ వస్తుంది. ఎందుకే టెన్షను? మళ్ళీ నానా రిజల్ట్ వచ్చింది. ఈ కుక్క పిల్ల ఏం చేస్తాను మరి? ఈ కుక్క పిల్ల ఫోన్ చేస్తుంది అక్కకు. కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడట. వాళ్ళ ఫ్రెండ్ కు నేను చేసినట్టు మెసేజ్ చేస్తాంది. మేఘన భయపడుతుంది రా అని. టెన్త్ క్లాస్ టెన్షన్ పడక మేఘన ఎందుకు అంత టెన్షన్ అనుకుంటానే. ఫస్ట్ అక్కది చేతులు ఏమో లోపల డబ్ 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 అంటుంది కావచ్చు. లబ్ డబ్ రిజల్ట్స్ నీకు దడుక్కు అంట దక్కకి. ఎంద్ర గుండు బసోడా చెప్పుడు గుండు బసోడు నీ గుండు జోరు ఉన్నదే. జోరు ఉంటుంది. వేయాలు మమ్మీ నువ్వు నిమిషంకి మందలు ఇస్తున్నావు. అట్టేది ఎట్లా వస్తాయి? రండి పడితే అబ్బబ్బా. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు కాదు రిజల్ట్. లబ్ డబ్ రిజల్ట్స్. ఎప్పుడన్నా న్యూస్ చూసిందా ఇది? ఎవరు? నువ్వు. అమ్మ నేను ఎక్కువ న్యూస్ చూస్తా. రిజల్ట్ వస్తాయా నువ్వుకే? రిజల్ట్ వస్తాయా? వచ్చినాయి అరమేఘాలు. ఇంకెళ్ళి ఓన్ అంటాను మేము సీన్ మిడిచి పెట్టి వచ్చినాం నీకోసం. వసంత మేడం పెట్టింది ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్ అని. మమ్మీ నువ్వు ఎగ్జామ్ రాయడానికి పోతున్నాం. ఎగ్జామ్ రాసి వచ్చినాం. అక్కకి బాగా టెన్షన్ ఉంది. చెక్ చేసుకోవడానికి ఏం కొట్టడం కూడా అర్థమవుతుంది లేదు. టెక్నికల్ వాళ్ళకి 3927 స్కూల్స్ పాస్ అయినాయట. అమ్మాయిలదే అమ్మాయి అంటే నేను ఫలితాల్లో నిర్మల్ జిల్లా ఫాస్ట్ ఆట, హైదరాబాద్ లాస్ట్ ఆట. నిర్మల్ ఫాస్ట్ ఉందాట.
బాలికలు 93.23%. బాలురు 3.8% తక్కువ. అమ్మాయిలదే పై చెయ్యి. జున్ను ఇగో నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్ జిల్లా అన్నమాట. బాలికలు 93.23. 3.81% ఎక్కువ. నేను చెప్పినందుకు నేను నా చూసుకుంటేనే చెప్తాను, నువ్వు ఇక్కడ నుంచి వీకు అని అంటా. ఇంకా పెట్టలే, ఆగు. ఒక్క అమ్మది వచ్చింది, ఇద్దరిది పెట్టింది. అదే నేను చూసింది అయితే అప్పటి ఇగో మా స్టోర్ రూమ్ లెక్క ఉండేదాన్ని వీళ్ళు నీట్గా చేస్తారట, ప్లానింగ్ చేస్తారు, చదువుతారు. ఇగో స్టోర్ రూమ్ లెక్క ఇట్లా ఉన్నది, వీళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం ఇక. ఎంతెంత చెత్త ఉన్నదో మొత్తం అంత క్లీన్ చేసి నీట్గా చేసిర్రు రూమ్ని. మొత్తం అన్నీ ఎక్కడనే అదిరిండ్రు. అత్తలేదు నేను ఇంకా చిన్న ఫ్లైట్ కోసం చూసుకుంటుంటా, ఇది అడుగుతాను. ఇంకా అత్తలేదా పెద్దమ్మని? అత్తలేదే. ఫ్లైట్ వస్తుంది. ఏ బిల్డింగ్ మీదకి? కొంచెం పైనుంచి పోతున్నట్టుంది ఇప్పుడు, అందుకే అత్తలేదు. రోజు పోతాంది అది. ఏమైంది మేఘనా, మరి రిజల్ట్ వచ్చింది అందరికి చెప్పవా? ఇక చెప్పు మరి, ఎంత వచ్చింది? అనుకున్నంత అయితే రాలే, 8.8 వచ్చింది. అనుకున్నంత రాలేదా? ఎంత అనుకున్నావు? 9 ఎబో అనుకున్నా. 9 ఎబో అనుకున్నావా? ఇప్పటికైతే ఇవి వచ్చినాయి. నెక్స్ట్ మంచిగా సాటిస్ఫైడ్. ఎందుకు అన్సాటిస్ఫైడ్ అనుకున్నాను రాలే. ఈ రాని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంటుందిగా, దానికి మంచిగా సాటిస్ఫై అవుతారు, చదువుకో. ఓకే, అవి కూడా మంచి మార్కులే, ఏం తక్కువ మార్కులు ఏం కాదు. కానీ అది చిన్న ప్రశ్న నన్నే బెదిరిస్తుంది. నిన్నటి నుంచి మాకు ఇదే బాధ, ఈ మార్కులు ఏం నచ్చినాయి చెప్పడానికి మాకు ఇంత టైం వెయిట్ చేయించేటారు చేసింది దీంట్లో. నిన్న రిజల్ట్ వస్తే ఇవాళ ఈ వీడియో తీసుకురైతుంది, ఇప్పుడైతే చెప్పింది. ఇగో ఇది ఒకటి ఉన్నది మా ఇంటి చిన్న బద్మాసి.